హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రదీప్ క్యూటీస్ ఛానల్. నేను మీ హేమలత. చెప్పాను కదా, మేమైతే టూర్ ప్లాన్ చేసుకున్నాం. షిర్డీ అయితే వచ్చామని చెప్పేసి. ఫస్ట్ రోజు షిర్డీ దర్శనము, శని శింగ్నాపూర్ దర్శనం అయితే అయిపోయాయి. ఇంకా రెండో రోజు అయితే ఉంది ట్రైన్కి. ఇంకా ఈవినింగ్ అనమాట ట్రైన్. ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి మేము మళ్ళీ రెండోసారి దర్శనానికి కూడా వెళ్ళిపోదాం అని చెప్పి రెడీ అయిపోయి బయటకు అయితే వచ్చాము. బయట అయితే దేవస్థానం బస్సులు ఉంటాయి కదా, ఫ్రీ బస్సులు. ఇంకా అవి అయితే ఎక్కామన్నమాట. ఎప్పుడు ఎక్కలేదు కదా అని చెప్పేసి అదైతే ఎక్కాము. ఆ బస్సు అయితే మొత్తం జనాలు అంతా నిండిన వరకు తీరనమాట. మొత్తం అంతా జనాలు నిండాక బస్సు ఫుల్ అయ్యాక అప్పుడు చుట్టూ తిప్పి తీసుకెళ్లారు. మనం 5 నిమిషాల్లో వెళ్ళాల్సిందే, ఒక పావు గంట అయితే పట్టింది ఆ చుట్టూ తిప్పి తీసుకెళ్ళడం వల్ల. సేమ్ ఈరోజు కూడా దర్శనంకి అయితే ఒక అరగంటలో అయిపోయింది. అరగంటలో దర్శనం అయితే చేసుకొని బయటకు వచ్చాము. ఇంకా ఆ చుట్టుపక్కల లోకల్ టెంపుల్స్ ఏమైనా ఉంటే అక్కడికైతే వెళ్దామని చెప్పేసి ఆటో అయితే బేరం ఆడుకున్నాం అనమాట. చుట్టుపక్కల మొత్తం 5 టెంపుల్స్ అయితే ఉంటాయి కదా, కొంచెం ఫేమస్ అయిన టెంపుల్స్. అక్కడికైతే తీసుకెళ్ళారు. ఫస్ట్ అయితే సాయిబాబా అక్కడికే వచ్చారంట, అక్కడికైతే తీసుకెళ్లారు. ఆ తర్వాత వినాయకుడు అనమాట, పంచముఖ గణపతి టెంపుల్కి అయితే తీసుకెళ్లారు. అక్కడికి కూడా వెళ్ళాము. మూడో టెంపుల్ అయితే వీరభద్రుని గుడి అంట, అది గ్రామ దేవత అంట. అక్కడ వాళ్ళకి వీరభద్రుడి దగ్గరికి అయితే వెళ్ళాము. అక్కడ గుళ్ళోనైతే మనం కోరిక ఏదైతే ఉందో అది దేవుడికి చెప్పి అది నెరవేరితే నీ దగ్గరకు వచ్చి ఒక 5 కొబ్బరికాయలు కొడతామని చెప్పేసి దండం పెట్టుకుంటేనంట ఆ కోరిక అవుతుందంట. మళ్ళీ మనం వెళ్ళినప్పుడు 5 కొబ్బరికాయలు కొట్టేస్తే మన ముక్క అయితే క్లియర్ అయిపోద్ది అక్కడికి. ఇంకా అక్కడి నుంచి అయితే కల్పవృక్షం అంట, అది 300 సంవత్సరాలు పైగా అయ్యిందంట. అక్కడికైతే తీసుకెళ్లారు. ఇంకా అక్కడ కూడా దండం పెట్టుకొని వచ్చి. కానీ ఇక్కడ వ్యవసాయం అయితే చాలా ఉందన్నమాట. అన్ని జామ చెట్లు, ద్రాక్ష తోటలు చాలా బాగున్నాయి. మంచిగా ఫార్మింగ్ అయితే బాగా చేసుకుంటున్నారు వీళ్ళు. మంచి పొలాలు బడి తీసుకెళ్లారు. చాలా బాగా అనిపించింది నాకు. ఎటు చూసినా కొంచెం పచ్చదనమే. ఈ షిర్డీ నిన్న జర్నీ చేసాం కదా, శని శింగ్నాపూర్, అదైతే చాలా దారుణమైన జర్నీ అనమాట. కుదుపులు, గతకలు, ధూళి చాలా దారుణంగా ఉన్నాయి రోడ్లు అయితే మాత్రం. నిన్నైతే జర్నీ చాలా దారుణంగా అనిపించింది అనమాట. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఎప్పుడు అలా అనిపించలేదు. ఇంకా అక్కడే నాసిక్ త్రయంబకేశ్వరం టెంపుల్ కూడా ఉన్నాయి. మేము ఆల్రెడీ చూసాం లాస్ట్ టైం వెళ్ళినప్పుడు. ఇంక ఈసారి అయితే వెళ్ళలేదనమాట, ఎందుకంటే అవి కొంచెం జర్నీ ఎక్కువ అనమాట. ఒక రోజు మొత్తం పట్టేస్తుంది. ఇంకా అందుకని చెప్పేసి అక్కడికైతే వెళ్ళలేదు. ఎందుకంటే మాకు మళ్ళీ ఈవినింగ్ ట్రైన్కి రీచ్ అవ్వాలి కదా, అందుకే అక్కడికైతే వెళ్ళలేదు. ఇలా లోకల్ టెంపుల్స్ అయితే చూసేద్దాం కదా, ఇవి ఎప్పుడు చూడలేదు కదా అని చెప్పి లోకల్ టెంపుల్స్కి అయితే బయలుదేరాము. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే, ఈ ఆటో వాళ్ళకి ఎక్కుదాం కదా, ఆటో ఎక్కుదామా ఎక్కడికి వెళ్ళాలో చెప్పి వాళ్ళు ఒక షాప్ దగ్గర ఆపుతారు. ఆ షాప్ దగ్గర ఆపిన దగ్గర కానీ మనం కొనలేదనుకోండి, అక్కడ కూడా గొడవే అంట, కంపల్సరీ కొనాలంట. ఆల్రెడీ మా ఆయన ఒక 2 టైమ్స్ ఆ ప్రాబ్లం ఫేస్ చేశారంట. ఇంకెందుకు వాళ్ళతో గొడవ అని చెప్పేసి ఇంకా పోతే పోయింది. ఒక 40 రూపీస్ పెట్టి ఒక 2 పూల దాంట్లో అయితే కొనేసారు. కొన్ని తీసుకెళ్ళిన పూల దండలు దేవుడి దగ్గర అయితే వేసారా అంటే అది కూడా లేదు, ఓ పక్కన పడేసారు. ఇంకా అది కూడా గ్యాంబ్లింగే. సర్లే ఇంకెందుకని చెప్పేసి వదిలేసాం మేమైతే. ఎందుకంటే మనం ఊరు వెళ్ళినప్పుడు కొంచెం తగ్గితేనే బెటర్ కదా అని చెప్పేసి ఇంకా మేమైతే ఏమనలేదు. ఇంకా అక్కడి నుంచి ఒక 20 మినిట్స్ తర్వాత ఓల్డ్ షిరిడి అంట ఇది. అప్పుడు షిరిడిలో మనుషులు అది ఎలా ఉండేవాళ్ళో, బాబా ఎలా ఉండేవాళ్ళో అవన్నీ కొన్ని బొమ్మలు అవి అయితే కట్టేసి పెట్టారనమాట. కొంచెం రియలిస్టిక్గా ఉన్నది. ఎంట్రీ ఫీజు అయితే 150 రూపీస్ అనమాట. పిల్లలకు కూడా సేమ్ కాస్టే. అయితే ఇక్కడ పిల్లలను వదిలేస్తారు. అక్కడైతే అలా వదలడాలు లేవు, ఎవరికైనా ఇచ్చివలసిందే. ఇంకా అక్కడైతే ట్రైన్ అయితే ఎక్కి మొత్తం అన్ని చూసుకొని వచ్చినప్పటికి ఆఫ్టర్నూన్ అయిపోయింది, 2:30. ఏ దేవస్థానం రూముల దగ్గరైనా కంపల్సరీ అన్నప్రసాదం పెడతారు. మేమైతే ఇంక బయట తినకంటే ఇది తినడం బెటర్, ఇదే బాగుంది, కొంచెం రైస్ రోటీ అది బాగుంది అని చెప్పేసి ఇంకా అక్కడైతే భోజనం చేసి కాసేపు పడుకొని ట్రైన్కి అయితే బయలుదేరిపోయాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్.